స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల. ఈ ఉదయం దేవుని వాగ్దానం. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తున్నాను. ప్రియులారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. దేవాతి దేవుడు మనల్ని ప్రేమించానని సెలవిస్తూ ఉన్నాడు. నిన్ను ప్రేమించెను గనక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము మన పాపమును బట్టి, శాపమును బట్టి, దోషమును బట్టి, అపరాధమును బట్టి, మనము దేవునికి వ్యతిరేకముగా చేసినటువంటి సమస్త కార్యములను బట్టి మన మీద, మన ఇంటి మీద, మన పొలం మీద, మన విద్యాబుద్ధుల మీద, మన ప్రయత్నాలన్నిటి మీద దేవుని యొక్క శాపము ఉన్నదంట. ఎవరికి వస్తూ ఉన్నది శాపము అనంటే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం మాట ప్రకారం నా ఆజ్ఞానుసారంగా జీవించే వారికి సమస్త విషయంలో దీవెన కలుగునని దేవుడు సెలవిచ్చాడు. 15 వచనాల వరకు వచ్చేసరికి అక్కడేమో వ్రాయబడిందంటే నా ఆజ్ఞానుసారంగా జీవించినటువంటి వారందరికీ ఈ శాపములన్నీ కూడా వస్తాయని అక్కడ క్లియర్గా వ్రాయబడి ఉన్నది. అయితే నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తం ఆ శాపమును, ఆ పాపమును, ఆ రోగమును, ఆ దరిద్రతను, ఆ కష్టమును ఆశీర్వాదముగా మారుస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైనటువంటి మన మీద మన పితరుల యొక్క దోషం లేక మన ఇంటి యొక్క దోషం, సాతానుడు మనకు కలుగు చేస్తున్నటువంటి ప్రతి విధమైన అభ్యంతరం, ఆటంకం ఏదున్నా సరే సమస్త కీడును కూడా, సమస్త శాపమును కూడా దేవుడు ఆశీర్వాదముగా మారుస్తానని సెలవిస్తూ ఉన్నాడు. ఈ శాపమును బట్టి నీ ఇంట్లో మరణాలు, నీ ఇంట్లో రోగాలు, నీ ఇంట్లో కష్ట క్లిష్ట పరిస్థితులు, నీ ఇంట్లో గొడవలు, నీ ఇంట్లో అల్లరులు, నీ ఇంట్లో అశాంతి, తీరినటువంటి సమస్యలన్నీ నిన్ను చుట్టుముట్టి ఉన్నాయేమో. ఇక నాకు దిక్కెవరు లేరని అనుకుంటున్నావేమో. దేవుడు కూడా నన్ను వదిలిపెట్టాడని ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. అయితే ఈ శుభదినాన సర్వాధికారి అంటూ ఉన్నాడు, ఎటువంటి శాపం ఉన్నా కూడా ఆ శాపాన్ని ఆశీర్వాదముగా మారుస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రజలమైన మనం ఎప్పుడు దేవుని వైపు తిరుగుతామో మన మీద ఉన్నటువంటి పాపమంతా, శాపమంతా కూడా దేవుడు ఆశీర్వాదముగా మార్చేస్తాడు. ఉదాహరణకు తప్పిపోయినటువంటి కుమారుడు తండ్రి ఇల్లు విడిచి దూర ప్రాంతం వెళ్ళి అక్కడ పాప శాప సంబంధమైనటువంటి క్రియలన్నీ చేసి ఉన్న అమౌంట్ అంతా అయిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక తండ్రి ఇల్లు మరలా జ్ఞాపకం వచ్చి, అయ్యో దేవా, నేను ఎంత పొరపాటు చేశాను, ఇక్కడ నాకు పందుల పొట్టు కూడా దొరకట్లేదే, అయితే నా తండ్రి ఇంట పనివారికి కడుపు నిండా భోజనం ఉంది అని జ్ఞాపకం తెచ్చుకొని ఒకసారి నా తండ్రి ఇంటికి వెళ్ళి, తండ్రి, దేవునికి నీకును వ్యతిరేకముగా విరోధముగా నేను పాపం చేశాను, నన్ను కుమారుడిగా కాకుండా నీ పనివారిలో ఒకనిగా నన్ను ఎంచుకో, నన్ను చేర్చుకొని నేను ఒక్కసారి నా తండ్రి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకుంటానని తన హృదయంలో అనుకున్నాడు. అంతే. ఆయన వెంటనే ఆ దూర ప్రాంతం నుండి రిటర్న్ అయ్యి తండ్రి ఇల్లు చేరడానికి ప్రయాణమై వస్తూ ఉండగానే త్రోవలోనే తండ్రి దూరం నుండి చూచి పరిగెత్తుకొని వచ్చి కుమారుని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కుమారుని చేర్చుకున్నట్లు అక్కడ వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, దీనివలన ఎప్పుడైతే కుమారుడు తండ్రి మాటకు తల వంచి తప్పని గ్రహించి ఇల్లు చేరుకున్నాడో వెంటనే ఆ శాపమంతా, ఆ పాపమంతా, ఆ దరిద్రతంతా, ఆ అవమానాలన్నీ కూడా కొట్టివేయబడి ప్రశస్త వస్త్రాన్ని ధరింపజేసి కాళ్ళకు చెప్పులు, చేతికి ఉంగరం తొడిగి గొప్ప విందును అక్కడ తండ్రి చేసినట్లు వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధిలో చేరి దేవుని మాట మనం వింటూ ఉన్నప్పుడు, దేవుని మాటకు తల వంచినప్పుడు, దేవా
నిజంగా నేను చాలా తెలివి తక్కువగా, చాలా గర్వంతో, చాలా అహంకారంతో నీ మాట ధిక్కరించి నేను దీవించానయ్యా, దయతో క్షమించని ఎప్పుడైతే మనం క్షమాపణ ప్రార్థన చేస్తామో ఆ శాపమంతా, ఆ పాపమంతా దేవుడు తొలగించి ఆశీర్వాదం వైపు మళ్ళిస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధిలో చేరినటువంటి మనం అందరం కూడా ఇట్టి ఆశీర్వాదం మనం పొందాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎటువంటి శాపం ఉన్నా సరే ఆ శాపాన్ని దేవుడు కొట్టివేస్తూ ఉన్నాడు. ఆశీర్వాదాన్ని నీకు సమృద్ధిగా దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈలాగున ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనందరికీ కూడా దేవుడు ఇట్టి ఆశీర్వాదాన్ని అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఇంట బయట సంఘంలో సమాజంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకున్న వారు ఎలాగుంటారో అలాగూ దేవుడు నిన్ను ఉంచబోతూ ఉన్నాడు. అలాగే వివాహ విషయంలో, విద్యాబుద్ధుల విషయంలో, జాబ్ విషయంలో, సంతాన విషయంలో, ఆరోగ్య విషయంలో, ఆర్థిక ఇబ్బందుల విషయంలో, అప్పుల విషయంలో, కేసుల విషయంలో అన్నింటిలో నీ మీద నిలిచినటువంటి పాపాన్ని, శాపాన్ని దేవుడు కొట్టివేసి గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకొని దేవుని కొరకు బలమైన సాక్షులముగా ఇంట బయట సంఘంలో సమాజంలో దేవునికి మహిమ తెచ్చే వారముగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో ఈ శ్రేష్టమైనటువంటి వాక్కును మా అందరి జీవితాల్లో మీరు నెరవేర్చి మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకై స్తుతిస్తున్నాను. మా అందరి మీద నిలిచినటువంటి పాపాన్ని, శాపాన్ని తండ్రి మీరు కొట్టివేసి ఆశీర్వాదాన్ని మీ కృపలో మాకు అనుగ్రహించినందుకై స్తుతిస్తున్నాను. నా రక్షకుడా, మీకు కృతజ్ఞత స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటూ మీ బిడ్డలను తండ్రి మీరు ఆశీర్వదించినందుకై, సమస్త శాపమును కొట్టివేసినందుకై, మీ ఆశీర్వాదముతో మీ బిడ్డల్ని నింపినందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాను. వారికి ఉన్న వ్యాధులు, బాధలు, బలహీనతలు, కరువులు, కష్టములు, దరిద్రతను తోలివేసి మీ శాంతి, మీ సమాధానం సమృద్ధిగా మీ బిడ్డలకు ఇచ్చినందుకై స్తుతిస్తున్నాను. ఇక మీదట మీ బిడ్డలు మీ ఆశీర్వాదములు పొందుదురుగాక, సమస్త కీడంతా తొలగిపోవునుగాక. వారి ఇంట బయట సంఘంలో సమాజంలో మీకు మహిమ తెచ్చి బిడ్డలుగా జీవించుదురుగాక. వారి విద్య ఎందు, బుద్ధి ఎందు, ఆరోగ్యం అందు, జాబ్స్ విషయంలో, ప్రమోషన్ విషయంలో, వివాహ విషయంలో, సంతాన విషయంలో, అన్ని విషయంలో మీ బిడ్డలు ఆశీర్వదింపబడినట్లుగా మహిమ కార్యం మీరు జరిగించినందుకై స్తుతిస్తున్నాను. మీ బిడ్డల హృదయ కోరికలు తీర్చినందుకై స్తుతిస్తూ ఈ శుభదినాన తండ్రి మీ బిడ్డలు ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్లు జరుపుకున్న బిడ్డలందరికీ దీవెన, ఆశీర్వాదము, శుభం దయచేయమని ప్రార్థిస్తూ శ్రేష్టమైన శక్తి గల మీ నామానికి స్తుతులు చెల్లిస్తూ మీ బిడ్డలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.